వేర్ ఇస్ మై స్టేట్? అది బతుకుదేరు అండి. కాబట్టే తపన. పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నా, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 50,000 ఎకరాల భూమిది ఒక ప్రభుత్వం దగ్గర ఉన్న అంశం ఏ రాష్ట్రానికి ఉంది చెప్పండి? మాకు తప్ప. మాకు తప్ప. అవును. అది రైతుల కష్టమో త్యాగమో ఫలమో అంత నిధి ఉంది. ఈ రోజున పరిశ్రమలు పెట్టాలన్నా, వ్యాపారులు రావాలన్నా, సంస్థలు రావాలన్నా ఏం కావాలి? భూమి కావాలి. ఎవడిస్తాడు భూమి? ఎవడిస్తాడు సార్? 10 ఎకరాలు ఆక్రమించడానికే తుపాకులతో కాల్చుకున్నాం. తీసుకోమనండి, ఎవరి నోరు పెట్టి పూర్తి తీసుకుంటారు. కానీ కేవలం విభజనకు గురై నాకంటూ ఒక రాష్ట్రం కావాలి, నా రాష్ట్ర ముఖ్యమంత్రి బస్సుల్లో నిద్రించకూడదు, చెట్ల కింద తొంగకూడదని చెప్పి ఒక ధీరోదత్తమైన సంకల్పంతో రాజధాని రైతులు భూములు ఇచ్చారు. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, నేను ఈ సందర్భంగా నా అంబేద్కర్ సాక్షిగా, నేను ఆరాధించే దైవం సాక్షిగా, రాజధాని అమరావతికి భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి కృషి చేసిన ఏ రైతులో అదే రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి రాజధానిని కాపాడుకున్నారు సార్. ఒక ప్రధానమైన భూమికి నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీరు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుశ్చర్యకి అంటే ఒక రైలు బండికి ఎదిరెళ్ళారు సార్ అందరం. ఒక రైలు బండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ట్రైన్, ఎవరిని గుద్దిద్దో తెలియదు. అలాంటి ట్రైన్కి ఎదురెళ్ళిపోయి కాపాడుకున్నాం. నేను మాట చెప్తున్నాను సార్ ఈ సందర్భంగా నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మీరు అవసరం వస్తే రాజధాని రైతులతోనూ లేదా అఖిల పక్షంతోనూ పౌర సమాజంతో ఒక కమిటీని పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ మానేసి కన్న తల్లి ప్రేమ చూపేంత వరకు అమరావతిలో ఏదిప్పి మనం పనులు చెయ్యలేము. 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పిచ్చారో రొక్కమిచ్చారు, మాకు అప్పైనా అవసరమే, రొక్కమైనా అవసరమే. ఏ రూపాయి అయినా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెంకటకృష్ణ గారు అప్పిస్తామన్నా కూడా మాకు అవసరమే. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఎందుకంటే కౌలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉపాధి లేని అవకాశాలు ఉంది. అన్నం క్యాంటీన్లు, అన్నం గిన్నెకి అన్నా క్యాంటీన్లు కూడా దాతలు సహకరించాలని చెప్తున్న ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తున్న సందర్భం ఉంది. తప్పనిసరిగా కేంద్రం సహకరించాలి సార్. ఎందుకంటే ఒకప్పుడు విభజన పర్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే 5 లక్షల కోట్లు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అలాంటి యొక్క 5 కోట్ల రూపాయల యొక్క భారాన్ని ఈ రోజున రైతుల యొక్క దీంతో అయినా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చిపెట్టి తీసుకున్నాడు 34,000 ఎకరాలు. ఆయన ఒక స్వయంభూలాగా ఈ నిధి నుంచే పరిశ్రమలు రావాలి. లేకపోతే ఎవడిస్తాడు చేశాడు కదండి ముఖ్యమంత్రిగా ఉండి, భిక్షాటన కూడా చేశాడు. ఎవడిస్తాడండి రూపాయి? ఒక నిధికి పెరగాలి అని అంటే ఆ రోజున విశాఖ బుక్ ఉంది, విశాఖ బుక్ ఏర్పడింది. మేము భూములు ఇస్తే విశాఖ బుక్ వచ్చింది. విజయవాడలో వీటీపీ సెట్ ఏర్పడింది, రైతులు భూములు ఇస్తే ఏర్పడింది. పోలవరం ఎట్టొచ్చింది, గిరిజనులు భూములు ఇస్తే వచ్చింది. అంటే భూములు ఇవ్వకుండా అక్కడ రైతులు త్యాగాలు చేయకుండా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? అందుకని నేనేమంటానంటే ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క దుర్మార్గమైన వైఖరిని అమరావతి మీద కాలు దివ్వే దుర్మార్గాన్ని, అమరావతి మీద సోషల్ ఇన్బ్యాలెన్స్ లేదు, అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ లేదు, పెద్ద బండరాయి వేశాడు.